అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు నియోజకవర్గ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలోని ప్రజలకు మద్దతు పలుకుతూ వాళ్ళ కష్టాలు కడగండ్లు పట్టించుకోగలిగింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అని స్పష్టపరుస్తూ సంవత్సర కాలంగా ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోగా ప్రజలపైన ఒక విధమైన భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ రేపు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఉంటుంది. అక్కడ అధికారులకు మెమరాండం ఇస్తారు. మేము తెలియజేస్తూ ఉన్నాం, శాంతియుతంగా ప్రజల పక్షాన అధికారులకు చెప్పే కార్యక్రమం, తద్వారా కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని చెప్పడం, అట్లాగే తక్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరడం అన్నది రేపు కార్యక్రమంలో భాగం. ఎవరు కూడా దీంట్లో ఆఖరికి వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజున సూపర్ 6 పేరు మీద ఈరోజు కూడా ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా దానికి రిలీజ్ డేట్లు ఇస్తూ ప్రజల్ని మభ్యపుచ్చే కార్యక్రమాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానాలు కానీ తక్షణం అమలు చేస్తాము అని, ఉదాహరణకి వాలంటీర్ల జీతాలని డబల్ చేస్తామని చెప్పినట్లు గుర్తు నాకు. మీ ఉద్యోగాలు ఏమీ కావు, డబల్ అవుతాయి, 10,000 దాకా వస్తాయి డబ్బులు, మీకు ఏమీ కాదని చెప్పినట్లు. అట్లాగే జగన్మోహన్ ప్రభుత్వం కంటే మెరుగైన సేవల్ని మేము ఇస్తామని చెప్పారు. పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గానే మొదలుపెట్టిన ఆ చౌక ధాన్య డిపోల దగ్గర గురించి మాట్లాడుకోవచ్చు మనం. అవి పథకాలు కాదు, సేవలవి. దాదాపు వీధులోకి వెళ్ళి ఆ వీధిలో బియ్యం డిస్ట్రిబ్యూషను లేక మిగతా సరుకులు డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఈ రోజున చౌక దుకాణాల దగ్గరికి వచ్చి మీరు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రజలు, వాళ్ళకు కూడా తెలుసు. సర్వర్లు డౌన్ అంటారు, సరుకు లేదంటారు, ఇంకాసేపు వెయిట్ చేయమంటారు. ముసలి ముత్తక అంతా అక్కడక్కడ ముసలి వాళ్ళు ఇబ్బంది పడితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత మేమే ఇస్తాంలే అంటారు. ఏంది ఇది? ఆల్రెడీ వాళ్ళకి దగ్గరికి పోయి ఇచ్చే కార్యక్రమం ఉండింది కదా. అంటే మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే మంచిది కాదనే విషయాన్ని తెలియజేయడం కోసం కూడా. అట్లాగే ప్రజాస్వామ్య విలువలు మృగ్యమవుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి వీలు కావడం లేదు. కొద్దిమంది అధికారుల స్థాయిలో అయితే మరి దారుణంగా ప్రవర్తించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొద్దిమంది అక్కడెక్కడ. ఇవన్నీ కూడా సమాజానికి మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఇచ్చిన మాట మీద నిలబడి పనిచేయాలి. మాటి మాటికి కూడా నేను చెప్పేది వినండి, నమ్మండి అంటే వినరు. విశ్వసనీయత ఉండాలి. ఆ విశ్వసనీయత ఇంతవరకు సంపాదించుకోలేదు మీరన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్నాను. అది కావాలంటే ప్రజల్లోకి వెళ్ళి అడగండి. అలాగే తక్షణం మీరు ఇచ్చిన 6 హామీలు సూపర్ 6 పేరు మీద ఎంత గొప్పగా చెప్పారు మీరు. ఎంతమందికైనా 15,000 నిరుద్యోగ భృతులు, అసలుకి చెల్లెమ్మలకి అక్కయ్యలకి బస్సులని, అట్లాగే రైతులకు డబ్బులు ఇస్తామని ఏది కూడా చేసిన పాపాన పోలేదు. దాదాపు 70,000 కోట్ల రూపాయల యొక్క డబ్బుల్ని మీరు మిగిలించుకున్నారు. ప్రజలకు పోవాల్సిన, ప్రజలకు చెందాల్సిన డబ్బుల్ని మిగిల్చుకున్నారు. అట్లాగే రాష్ట్రంలో కనిపించని భయం ఒకటి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. దానికి ప్రభుత్వ పక్షాన మద్దతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక భయపడే వాతావరణంలో ఒక ప్రాంత అభివృద్ధి జరగదు.
జిఎస్టీ తగ్గింది 2-3% అని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే సహజంగానే వ్యాపారాలు మందగిస్తాయి. కాబట్టి ఆ మందగించిన వ్యాపారాలు మీరు అనుకున్నట్లు ఆదాయాలు ఏం తెచ్చిపెట్టవు, ఇంకా తగ్గిస్తాయని సంగతి గుర్తుపెట్టుకోవాలా. అడిగితే కోప్పడతారు, మీరు అడగకుండా ఉంటే ప్రజలు బాధపడతారు. కనుక ప్రజల బాధను తీర్చడం కోసం మీరు కోప్పడినా మేము చేయగలిగింది ఏమీ లేదు, తక్షణం అమలు చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.